పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత మార్చి 24న ఆయన అనుమానాస్పద రీతిలో మరణించడం, ఆయన మరణాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతూ రకరకాల కథనాలు, తాగి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా బయటకు వచ్చినటువంటి వీడియోలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దాదాపు 400 సీసీ కెమెరాల్లో ఎక్కడా కూడా ఆయన ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకపోవడం, వీడియోలో ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ కి అసలైన ప్రవీణ్ పగడాల యొక్క బాడీ లాంగ్వేజ్ కి ఎక్కడ సంబంధం లేకపోవడం, ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్ లో ఆయన మరణించిన తీరు గమనించిన వ్యక్తులు ఎవరికైనా కూడా రకరకాల అనుమానాలు రేకెత్తడం, దేశవ్యాప్తంగా మా అనుమానాలని నివృత్తి చేయమని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కోట్ల మంది క్రైస్తవులు ర్యాలీలు రాస్తారోకులు చేయడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం, మతోన్మాదులు తమ ఉనికి కోసం ఆయన మరణాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చంపడం ద్వారా యావత్ క్రిస్టియానిటీని బ్లైమ్ చేసే ప్రయత్నం చేశారు, ఎప్పటికీ చేస్తున్నారు కూడా. అయితే ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, సుమారు ఆయన మరణించి 5 నెలలు గడుస్తున్నా కూడా ఆయన మరణం మీద ఇప్పటికీ క్లారిటీ రాలేదు. పైగా కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా అనుమానాలను నివృత్తి చేయండి అని అడిగినప్పుడు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గత కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి అసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీకు ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. లక్షల మంది బయటకు వచ్చి మా అనుమానాలను నివృత్తి చేయండి అని అడిగినప్పుడు కనీసం స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అసందర్భంగా ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఎందుకు స్పందించాల్సి వచ్చింది? అక్కడ ఎక్కడ తాగిన విజువల్స్ కానీ, వ్యక్తి ఐడెంటిఫికేషన్ కానీ లేదు, పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ లో మద్యం సేవించినట్లు లేదు, తాగి బండి నడుపుతున్న వ్యక్తిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా అనేది వ్యక్తి ఐడెంటిఫికేషన్ కాలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేక హర్ష్ కుమార్ లాంటి ప్రముఖులు కోర్టుకు వెళ్లారు, ఇంకా నిరసన నిర్ధారణ కూడా కాలేదు. ఈలోగా అసందర్భంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది, సో ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడానికి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? మీ రాజకీయ స్వలాభాల కోసం ఒక వ్యక్తి మరణం గురించి నిజాలు తెలియకుండా, నిజాన్ని నివృత్తి చేయకుండా ఎంత నీచంగా ఎలా మాట్లాడతారు? ఆయన చనిపోయాక కూడా కనీసం మానవత్వం లేకుండా రాబందుల్లా పీక్కు తినడం అనేది ఎంతవరకు సబబు? ఆ అనుమానాలని నివృత్తి చేయండి అని అడిగితే దాన్ని రాజకీయ కోణంలో మీరు ఎందుకు చూస్తున్నారు? పోరాడే వ్యక్తులందరూ రాజకీయ స్వలాభాలని ఆశిస్తే మిగిలిన వర్గ ప్రజల్ని ఎందుకు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సెక్యులర్ భావజాలంతో అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించవలసినటువంటి సమస్యకి మత విద్వేషాలు, మత రంగుని పులిమి దీన్ని అందరి మనోభావాలను దెబ్బతీసేలాగా మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీకు ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించండి.